కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, ఉదయం నుంచి మీరందరూ ఎంత ఉద్వేగభరితంగా ఎంత ఉద్విగ్నంగా ఉన్నారో నేను అంతే ఉద్విగ్నంగా ఉన్నాను. అందువల్ల నాకు ఇచ్చిన అంశమే మాట్లాడతానా, ఇంకా శాఖా సంక్రమణం చేస్తానా, ఒక క్రమబద్ధంగా మాట్లాడగలనా లేదా తెలియదు. ఎందువల్లనంటే ఇది ఒక చరిత్ర తలపోత సభ. ఎప్పుడో తెలంగాణ మీద కావ్యం రాస్తూ కవి సోమసుందర్ తన చరిత్ర తనే పఠించి పక్కున నవ్వింది ధరణి, తన చరిత్ర తనే స్మరించి గోరున ఏడ్చింది ధరణి అన్నారు. ఇవాళ అట్లా మనం చాలా ఉద్వేగభరితంగా ఉజ్వలంగా మన 50 సంవత్సరాల జ్ఞాపకాలను తలుచుకుంటూ చాలా సంతోషంతో తలమునుకలయ్యే స్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు ఈ 50 సంవత్సరాలలో మనతో పాటు కలిసి నడిచిన అనేక మంది, మనను నడిపించిన అనేక మంది సహయోధులు, నాయకులు ఇవాళ మన మధ్య లేరు గనక వాళ్ళ కోసం దుఃఖించే స్థితి ఉంది. నా వరకు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఆర్ఎస్యులో ఎంతో కొంతకాలం పనిచేసిన వాళ్ళే. నేను ఆర్ఎస్యు ఆవిర్భావ సభకు 1974 అక్టోబర్ 12న లేను కానీ మొదటి మహాసభలు 1975 ఫిబ్రవరి 2021లో రామ్కోట్లోని సరోజినీదేవి హాల్లో జరిగినప్పుడు 8వ తరగతి 9వ తరగతి విద్యార్థిగా వాటిలో పాల్గొన్నాను. అప్పటి నుంచి 85లో ఏఐఆర్ఎస్ఎఫ్ సభల్లో భాగంగా జరిగిన 5వ మహాసభల వరకు దాదాపు 9 సంవత్సరాలు ఆర్ఎస్యులో 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఆర్ఎస్యులో పనిచేశాను. మన పత్రిక రాడికల్ మార్చుకు 2 సంవత్సరాలు వర్కింగ్ ఎడిటర్గా ఉన్నాను. రాడికల్ విద్యార్థి ఉద్యమంలో భాగమైన అనేక మంది, రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడక ముందు నుంచే ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న కామ్రేడ్ సూరపనేని జనార్దన్ 73-74 నుంచి ఆయనతో పాటు కలిసి నడిచిన, కలిసి గడిపిన, ఆయనతో పాటు కలిసి తిరిగి పోస్టర్లు వేసిన, వాల్ రైటింగ్లు చేసిన అనుభవం నుంచి కామ్రేడ్ గోపగాని ఐలయ్య, కామ్రేడ్ అంజయ్య, నాకు జూనియర్గా ఆర్ట్స్ కాలేజీ, వరంగల్ ఆర్ట్స్ కాలేజీ యూనిట్లో సభ్యుడుగా చేరి ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి ఒక విరోచితమైన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పైళ్ళ వెంకటరమణ, ఆ తర్వాతి కాలంలో అమరులైన కామ్రేడ్స్ పూలి అంజయ్య, భాగ్య, చెరుకూరి రాజకుమార్, మల్లోజుల కోటేశ్వరరావు, అనేక మంది ఆర్ఎస్యులో కలిసి పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు తలుచుకుంటే డజన్ల కొద్ది అమరవీరు రక్తాశ్రువులు చిప్పిల్లుతాయి. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, బహుశా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అటువంటి రక్తాశ్రువులు చిప్పిల్లే అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. కనుక ఆర్ఎస్యు చరిత్ర ఇంతవరకు నిక్షిప్తం కాలేదు. 1989లో నిషేధానికి 2-3 సంవత్సరాల ముందు ఒక పుస్తకం ప్రచురించాం రాడికల్ విద్యార్థి సంఘం తరఫున. చాలా చిన్న పుస్తకం అది. మనం చేసిన పనులు ఇంతకుముందు ఒక వక్త అన్నారు, మనమేనా ఇన్ని పనులు చేసింది అని మనమే ఆశ్చర్యపోయే ఇన్ని పనులు, మనమేనా ఈ చరిత్ర నిర్మించింది, మనమేనా ఈ మహాప్రవాహంలో బిందువులమై తుంపరలమై కొనసాగింది అని ఆశ్చర్యపోయే, సంభ్రమపడేంత మహాద్భుతమైన చరిత్ర, మహోజ్వలమైన చరిత్ర. ఆ చరిత్ర ఇవాళకి నిక్షిప్తం కాలేదు. 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒకసారి మనం కనీసం తలపోసుకుందాం. కనీసం 50 సంవత్సరాల మన ఘన చరిత్రను, మన ఉజ్వల చరిత్రను ఒక్కసారి నెమరు వేసుకుందాం. దీన్ని వీలైతే భవిష్యత్ తరాలకు అందిద్దాం, చరిత్రగా నిక్షిప్తం చేద్దాం అని ఇవాళ ఈ సభలో కూర్చున్నాం.
ఈ సభకు వచ్చిన ఆదరణ చూస్తేనే, ఈ సభకు హాజరైన ఎప్పటి వాళ్ళు, నేను బహుశా కొందరిని 40 ఏళ్ల తర్వాత చూస్తున్నాను, 45 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. రాడికల్ విద్యార్థి సంఘంలో, రాడికల్ యువజన సంఘంలో, రాడికల్ ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్ళు, కలిసి ముద్దలు పంచుకున్న వాళ్ళు, కలిసి మాటలు పంచుకున్న వాళ్ళు, కలిసి పోరాటాలు పంచుకున్న వాళ్ళు. మనందరం ఇవాళ ఇక్కడ రాడికల్ విద్యార్థి సంఘం ఒక్కటి మాత్రమే కాదు. రాడికల్ విద్యార్థి సంఘం అంటే అది నిషేధానికి గురైన సంఘం కాబట్టి ఆ నిషిద్ధ సంస్థ గురించి మాట్లాడొచ్చునా అని కొందరికి చట్టబద్ధమైన, ప్రభుత్వపరమైన, పాలనాపరమైన అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అందువలనే దాన్ని విస్తరించి విప్లవ విద్యార్థి ఉద్యమం అంటూ ఉన్నాం. విప్లవ విద్యార్థి ఉద్యమకు 50 ఏళ్ల సందర్భంగా ఈ విప్లవ విద్యార్థి ఉద్యమంలో మన వంతు పాత్రను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి, మన వంతు పాత్రను అర్థం చేసుకోవడానికి, ఆ పాత్రకు ఇవాళ ఏమైనా ప్రాసంగికత ఉన్నదా, మనం చేసిన పని కొనసాగుతున్నదా, భవిష్యత్తులో దీని పర్యవసానం ఏమవుతుంది అని ఆలోచించడానికి ఇవాళ ఇక్కడ ఈ సభ పెట్టుకున్నాం. ఈ సభలో నిజానికి నాకు 3 అంశాలు ఉన్నాయి. ఈ సెషన్లో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడడానికి పూర్వరంగం ఒక అంశం, రాడికల్ విద్యార్థి సంఘం చరిత్ర 2వ అంశం, 21వ శతాబ్దంలో విద్యార్థి ఉద్యమాల భవిష్యత్ ఏమిటి అనేది 3వ అంశం. నా వరకు నాకు 2వ అంశం మాట్లాడాలని చాలా కోరికగా ఉంది. ఎందుకంటే రాడికల్ విద్యార్థి సంఘం చరిత్ర మన రక్త మాంసాలు పోసి నిర్మించిన చరిత్ర, మన కష్ట నష్టాలు భరించి నిర్వహించిన చరిత్ర, మనం భాగమైన చరిత్ర, ఒక సజీవ చరిత్ర. ఆ చరిత్రను మళ్ళీ పునరాలోచించడం, పునఃసమీక్షించడం, అది గుర్తు తెచ్చుకోవడం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం. సరే, ఆ అంశం నిర్వాహకులు నాకు ఇవ్వలేదు. కాస్త ముందరికి వెళ్ళి రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడడానికి పూర్వరంగం ఏమిటి, ఎట్లా ఏర్పడింది, ఏమిటి సందర్భం అని మాత్రమే చర్చించమన్నారు. అది కూడా నిజంగా భారత విప్లవోద్యమంలో, అంతర్జాతీయ ప్రజా సంచలనాలలో భాగమైన రాడికల్ విద్యార్థి సంఘం. రాడికల్ విద్యార్థి సంఘం ఆకాశం నుంచి ఊడిపడలేదు. రాడికల్ విద్యార్థి సంఘం నిజానికి కాలం కన్న బిడ్డ. 1970లలో సమాజము, కాలము, చరిత్ర ఒక రాడికల్ విద్యార్థి సంఘాన్ని ఆశించాయి, రాడికల్ విద్యార్థి సంఘాన్ని ఏర్పరిచాయి. అందువల్ల ఆ పూర్వరంగం ఏమిటి, ఎట్లా ఏ సంచలనాలకు లోబడి ఏ పరిణామాలలో రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవించింది అది తెలుసుకోవడం కూడా రోమాంచకారి చరిత్ర. మనం ఇంత ఉజ్వలమైన వారసత్వానికి కొనసాగింప, మన వెనుక ఇంత మహోజ్వలమైన చరిత్ర ఉన్నదా, ఆశ్చర్యం వేస్తుంది. నేనే మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి పునశ్చరణ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం. పొద్దున ఎవరో ఒక వక్త అన్నారు, ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియాలి. పొడగొట్టకండి కుటుంబరావు గారు చాలా చిన్న మాట ఏదో ఒక కథలో అన్నారు, ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియాలి అని. రాడికల్ విద్యార్థి సంఘం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది? 2026 మార్చి 31 తర్వాత వీళ్ళు ఉండరు అని ముహూర్తాలు పెట్టున్నారు. ఉంటారో కాలం తేలుస్తుంది, చరిత్ర తేలుస్తుంది. ఈ మాట, నీలాంటి మాట, అంతమైపోయారు, 6 నెలల్లో ముగుస్తారు, 3 నెలల్లో ముగుస్తారు, లేకుండా చేస్తాము అన్న మాట 1967 నుంచి ఇప్పటికి 60 సంవత్సరాలుగా, 58 సంవత్సరాలుగా వందలాది మంది అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు, ఎస్పీలు, ఈ మాట అన్న వాళ్ళందరూ కాల గర్భంలో కలిసిపోయారు. ఉద్యమం నిలిచి ఉంది, ప్రజలు నిలిచి ఉన్నారు, ప్రజా పోరాటాలు నిలిచి ఉంటాయి. అందువల్ల ఈ రాబోయే చరిత్ర ఎక్కడికి పోబోతున్నదో మనకు తెలుసు, మనకు అర్థం అవుతుంది. వచ్చిన చరిత్ర ఎక్కడి నుంచి, ఎక్కడ ప్రారంభమయ్యాము, ఎట్లా సాగింది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాడికల్ విద్యార్థి సంఘం మాత్రమే కాదు, మొత్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమం కాలం కన్న బిడ్డ.
చరిత్ర శిశువు. ఏ చరిత్ర? అంతర్జాతీయ పరిణామాలు ఉన్నాయి, జాతీయ పరిణామాలు ఉన్నాయి, ప్రాంతీయ పరిణామాలు ఉన్నాయి. ఈ అన్నిటి రసాయనిక సమ్మేళనంగా ఒక విప్లవ విద్యార్థి ఉద్యమం ఆవిర్భవించింది. కనుక ఇవన్నిటినీ అర్థం చేసుకోకపోతే 1975 1974 అక్టోబర్ 12న ఏదో ఒక విద్యార్థి సమావేశం జరుగుతున్నది, అక్కడ ప్రణాళిక మీద చర్చ జరిగింది, ప్రణాళికలో ఈ అంశం ఉండాలా లేదా అనే చర్చ జరిగింది, ఈ అంశం ఉండాలి అని పట్టుబట్టిన వాళ్ళు కొందరు బయటకు వచ్చారు. సరోజినీ దేవి హాల్లో ఆ సభలు జరుగుతుంటే అక్కడి నుంచి ఒక పర్లాంగ్ దూరంలో ఉన్న సారస్వత పరిషత్ దాకా నడిచి వెళ్ళారు. అక్కడ ఎన్ వెంకటరమణి అనే ఒక విద్యార్థి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవిస్తున్నది అని ప్రకటించాడు. చరిత్రలో ఇటువంటి నమోదులు అయి ఉంటాయి. కానీ ఈ నమోదుతోనే అంతమైపోతుందా? ఈ నమోదుకు పూర్వరంగం ఏమిటి? ఏ జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలు ఈ అక్టోబర్ 12 అనే తేదీ లేదా 1975 ఫిబ్రవరి 20, 21 అనే తేదీలకు పునాది వేశాయి? పునాది కోసం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1960ల దశకం ప్రపంచ వ్యాప్తంగానే యాంగ్రీ 60s అంటారు. కోపోద్రిక్త దశాబ్దం అది, దందహ్యమాన దశాబ్దం అది. కోపోద్రిక్త యువతరం ప్రపంచమంతటా, ఒక్క భారతదేశంలో కాదు, ఒక్క దేశంలో కాదు, ఒక్క ఖండంలో కాదు, ప్రపంచమంతటా కోపోద్రిక్త యువతరం లేచి నిలిచిన దశాబ్దం అది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1945లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. వలసలన్నింటినీ విముక్తి చేస్తాము, వలసలకు స్వాతంత్రం ఇస్తాము అని సామ్రాజ్యవాద దేశాలు ప్రకటించాయి. నామమాత్రపు స్వాతంత్ర్యాలు, అధికారపు బదిలీలు జరిగాయి. 20 సంవత్సరాలు గడిచింది, ఏ మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అదే దోపిడీ, అదే పీడన, అదే పేదరికం, అదే వలస కాలం నాటి కొనసాగింపు పాలన, కొనసాగింపు బీభత్సం. కనుక ఇంకా ఇకపై చెల్లదు అని ప్రపంచవ్యాప్తంగా, లాటిన్ అమెరికాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఆసియాలో కావచ్చు, చివరికి యూరప్ లో కూడా కావచ్చు, అనేక చోట్ల 1960లలో కోపోద్రిక్త యువతరం లేచి నిలబడింది, ప్రశ్నించింది, అధికారాన్ని సవాల్ చేసింది. అందువల్లనే ఆ దశాబ్దం మొత్తాన్నే యాంగ్రీ 60s అన్నారు, ఒక దందహ్యమాన దశాబ్దం అన్నారు. ఆ దశాబ్దపు కొనసాగింపే, ఆ దశాబ్దపు పర్యవసానమే రాడికల్ విద్యార్థి సంఘం. మనకు అటువంటి ఒక గర్వించదగిన చరిత్ర యాంగ్రీ 60s నుంచి పుట్టి వచ్చిన చరిత్ర ఉన్నది. ప్రపంచవ్యాప్త విద్యార్థి యువజనుల ఆందోళనల నుంచి, అసంతృప్తుల నుంచి, ఆగ్రహాల నుంచి, ఒక కార్యాచరణ నుంచి రాడికల్ విద్యార్థి సంఘం పుట్టింది. దీనికి ప్రత్యేకంగా ఏ ఏ దేశాలలో ఏ ఏ ఘటనలు జరిగాయి అని కూడా చూడడం అవసరం. ఎందువల్లంటే ఇవాళ రాడికల్ విద్యార్థి సంఘం గురించి పొద్దున్న నుంచి మాట్లాడిన వాడు చెప్పారు, ఇంత విశాలమైన ఆవరణ ఉన్న సంఘం మరొకటి లేదు. ఎందువల్ల ఈ విశాలమైన ఆవరణ వచ్చింది? ఎవరో ఒక వ్యక్తి బుర్రలో ఇంత విశాలమైన ఆవరణతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నందువల్ల వచ్చిందా? లేక అనేక రకాల ప్రజా ఉద్యమాల నుంచి వారసత్వం తీసుకున్నందువల్ల ఆ ఉద్యమాలన్నిటినీ వివేకాన్ని సంతరించుకొని, ఆ ఉద్యమాలన్నిటి విజ్ఞానాన్ని సంతరించుకొని, ఆ ఉద్యమాలన్నిటి కార్యాచరణను, సమరశీల స్వభావాన్ని సంతరించుకొని ఏర్పడింది రాడికల్ విద్యార్థి సంఘం. ప్రపంచవ్యాప్తంగా యాంగ్రీ 60s లో జరిగిన ఉద్యమాలను ఒకసారి మీరు పరిశీలిస్తే, అమెరికాలో వియత్నాం యుద్ధం జరుగుతున్నది. అమెరికా ప్రభుత్వం అన్యాయంగా అమెరికన్ సైన్యాల్ని ముక్కుపచ్చలాడిన యువకులను వియత్నాంలో పోయి చచ్చిపోండి అని పంపుతూ ఉన్నది. లక్షలాది మంది చచ్చిపోయారు. ఈ వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం అమెరికా మొత్తంగా విద్యార్థులు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించడం ప్రారంభించారు. సైన్యంలో చేరం. నిజానికి ఏ దేశంలోనైనా దేశభక్తి అంటే ఏమిటంటే సైన్యాన్ని ప్రశ్నించకపోవడం, సైన్యం చేసే పనిని ప్రశ్నించకపోవడం. ఇది దేశభక్తి కింద ప్రపంచం అంతా చలామణి అవుతుంది. మొట్టమొదటిసారి అమెరికాలో విద్యార్థి యువజనులు, ముఖ్యంగా యుద్ధంలో చనిపోయిన యువకుల తల్లిదండ్రులు
ఈ యుద్ధాన్ని ఆపాలి, ఈ యుద్ధంలోకి సైనిక నియామకాలను రిక్రూట్మెంట్ను కంపల్సరీ రిక్రూట్మెంట్ను రద్దు చేయాలి అని దేశవ్యాప్తంగా పోరాడారు. ఈ వియత్నాం యుద్ధ వ్యతిరేక ఆందోళనల, విద్యార్థి యువజనుల ఆందోళనల నేపథ్యంలో అమెరికన్ సమాజంలో అనేక ఉద్యమాలు లేచాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో అతి చిన్న నిప్పు రవ్వలాగా ప్రారంభమైంది ఫ్రీ స్పీచ్ మూవ్మెంట్. స్వేచ్ఛగా మాట్లాడడానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఉండాలి. ఒకనొక విద్యార్థి నాయకుడు ప్రారంభించిన ఆందోళన అది దేశవ్యాప్తంగా ఫ్రీ స్పీచ్ మూవ్మెంట్ అని ఒక చరిత్రకెక్కిన ఉజ్వలమైన ఉద్యమం అయింది. అది మాత్రమే కాదు, మరొక వైపు సివిల్ రైట్స్ మూవ్మెంట్, నల్ల జాతి ప్రజలకు, ఆఫ్రో అమెరికన్లకు సమాజంలో దక్కవలసిన సౌకర్యాలు దక్కడం లేదు, దక్కవలసిన హక్కులు దక్కడం లేదు, రెండో స్థాయి పౌరులుగా చూడబడుతూ ఉన్నారు. వాళ్లకు సమాన హక్కులు ఉండాలి. నిజానికి అమెరికన్ సమాజాన్ని నిర్మించింది వాళ్ళు, కానీ వాళ్లకు దక్కవలసింది దక్కడం లేదు. అందువల్ల బస్సుల్లో వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు, విశ్వవిద్యాలయాల్లోకి రావడానికి వీల్లేదు, వస్తే సమానంగా కూర్చోవడానికి వీల్లేదు. ఎన్ని ఆంక్షలు 1960ల నాటికి కూడా. ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్యాన్ని తనకు తాను ప్రగల్భాలు పలికే దేశంలో నల్ల జాతి ప్రజల ఉద్యమం 1960లలోనే ఒక గొప్ప ఉద్యమంగా, సివిల్ రైట్స్ ఉద్యమంగా ప్రారంభమైంది. అది కొనసాగింది, అది మొత్తంగా దేశానికి విస్తరించింది. అది మాత్రమే కాదు, ఇంకా ఇవాళ మనం చూస్తే ఒకసారి వెనక్కి 60 ఏళ్ల వెనక్కి వెళ్ళి 70 ఏళ్ల వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆమోదనీయమైన ఉద్యమంగా మారిన స్త్రీవాద ఉద్యమం 1960లలో అమెరికాలో ప్రారంభమైంది. అనేక మంది రచయితలు తమ రచనలు ప్రారంభించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయమైన ఉద్యమంగా మారిన పర్యావరణ ఉద్యమం 1960లలో ఆంగ్లీ 60స్లోనే అమెరికాలో ప్రారంభమైంది. ఈ చరిత్ర ఒక్క అమెరికాలో 1960లలో ఏం జరిగింది అని చెప్తే వాటి నుంచి మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం, అనేక అంశాలు వాటి నుంచి గ్రహించాం. అందువల్ల ఈ చరిత్ర నేర్చుకోవాల్సినది ఒక్క అమెరికా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు. మనకు అమెరికా గురించి చాలా సమాచారం ఉంది, కానీ మెక్సికో గురించి జరిగిన విద్యార్థి ఉద్యమం గురించి కొంచెం చెప్తాను. మెక్సికోలో 1968లో ఒలింపిక్స్ జరగబోతూ ఉన్నాయి. ఒలింపిక్స్ సాధారణంగా విద్యార్థి యువజనులు ఒలింపిక్స్ వంటి క్రీడలను చాలా ఆసక్తితో ఆదరిస్తారు కదా. మెక్సికన్ విద్యార్థులు ఒలింపిక్స్ వద్దు, విప్లవం కావాలి అని పోరాటం ప్రారంభించారు. 1968 అక్టోబర్ 2వ వారంలో ఒలింపిక్స్ జరగాలి. 1968 సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. విద్యార్థి ఉద్యమాల మీద మెక్సికన్ ప్రభుత్వం అతి భయంకరమైన నిర్బంధకాండను ప్రయోగించింది. అది ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది, కేసులు పెట్టింది. వీటికి వ్యతిరేకంగా మెక్సికో రాజధాని, మెక్సికో సిటీ అంటారు, మెక్సికో సిటీలో నేను 2008లో ఆ చౌరస్తాకు వెళ్ళి చూశాను. ఒక చౌరస్తాలో 350 నుంచి 500 మంది విద్యార్థులను కాల్చి చంపేశారు. ఆ చౌరస్తాకు వెళ్ళి చూశాను. ఆ చౌరస్తాను ఇప్పటికీ ఒక మ్యాసాకేర్, మెక్సికన్ పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. ట్లాటెలోల్కో మ్యాసాకేర్ అంటారు, ట్లాటెలోల్కో హత్యాకాండ. ఆ హత్యాకాండ జరిగిన చౌరస్తా ఒకటి ఉంది, ప్లాజా ఆఫ్ 3 కల్చర్స్ అంటారు. అక్కడికి 2 విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అటానమస్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో, నేషనల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ అనే 2 విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అనేక పాఠశాలల విద్యార్థులు కలిసి నేషనల్ స్ట్రైక్ కౌన్సిల్ అనేది ఒలింపిక్స్ పోటీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి దానితో ఆ చౌరస్తాలో ఊరేగింపు జరపడానికి, ప్రదర్శన జరపడానికి వచ్చారు 10,000 మంది విద్యార్థులు. 10,000 మంది విద్యార్థుల ప్రదర్శనను అడ్డుకోవడానికి 5,000 మంది సైనికులు వచ్చారు. అంటే ప్రతి ఇద్దరికి ఒకరు. 5,000 మంది సైనికులు మాత్రమే కాదు, హెలికాప్టర్లు తెచ్చారు. అప్పటికి ఇంకా డ్రోన్లు రాలేదు. అప్పటికి ఇంకా ఇవాళ మనం దండకారణ్యంలో ఎటువంటి హనన కాండం చూస్తున్నామో అటువంటి హనన కాండకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు రాలేదు. కానీ ఉన్న సాంకేతిక నైపుణ్యాలతోనే 5,000 మంది సైనికులు హెలికాప్టర్లతో వచ్చి
కాల్పులు జరిపారు. అక్కడికక్కడ 350 నుంచి 500 మంది విద్యార్థులు మరణించారు 1968 అక్టోబర్ 2. అంటే మామూలుగా యుగ స్వభావం అంటారు. గాలిలో వీస్తూ ఉన్నది, గాలిలో తిరుగుబాటు వీస్తూ ఉన్నది 1960ల మధ్య భాగం నుంచి చివరి భాగం దాకా, 70ల మొదటి భాగం దాకా. ఈ మెక్సికో నుంచి ఇంకా కొంచెం కిందికి వెళ్తే లాటిన్ అమెరికాలో అనేక దేశాలలో చెగువేరా ఒక్కడి పేరు మనందరికీ తెలుసు. చెగువేరా సాగించిన పోరాటం ఇటు క్యూబాలో కానీ అటు బొలివియాలో కానీ మనం చదివి ఉన్నాం. కానీ ఒక్క చెగువేరా మాత్రమే కాదు, లాటిన్ అమెరికాలో కనీసం డజను దేశాలలో సాయుధ పోరాటాలు ప్రారంభమైంది 1960ల చివరిలోనే. అనేక చోట్ల సైనిక నియంతృత్వాలను వ్యతిరేకిస్తూ బొలివియా కావచ్చు, చిలీ కావచ్చు, పెరు కావచ్చు, కొలంబియా కావచ్చు, ఉరుగ్వే కావచ్చు, పెరాగ్వే కావచ్చు, అనేక దేశాలు, ఎల్ సాల్వడార్ కావచ్చు, హోండురాస్ కావచ్చు, దేశం పేరు చెప్పండి, లాటిన్ అమెరికా నిండా విద్యార్థి యువజనుల తిరుగుబాటు సాగాయి 1960ల చివరి. మన దగ్గరికి వస్తే ఆగ్నేయాసియా దేశాలలో అది వియత్నాం కావచ్చు, అది కంపూచియా కావచ్చు, అది థాయిలాండ్ కావచ్చు, అనేక ఫిలిప్పైన్స్ కావచ్చు, అనేక దేశాలలో విద్యార్థి యువజనుల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మనందరికీ ఎంతో కొంత తెలిసిన ఉదాహరణ ఒకటి ఉండదు, ఫ్రెంచ్ విద్యార్థుల తిరుగుబాటు. 1968లో ఫ్రెంచ్ విద్యార్థులు సోర్బాన్ విశ్వవిద్యాలయాన్ని, ప్యారిస్ లో ఉన్న 4-5 విశ్వవిద్యాలయాలు ఉంటాయి, సోర్బాన్ విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. ప్రొఫెసర్లారా మీరు ముసలి వాళ్ళు అయిపోయారు అని గోడల మీద రాశారు. ఈ వ్యవస్థ ఒక ప్లాస్టిక్ పువ్వు, నిప్పు పెడితే తగలబడిపోతుంది అని గోడల మీద, సోర్బాన్ గోడల మీద రాశారు. సోర్బాన్ విశ్వవిద్యాలయము, ప్యారిస్ లోని అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఒక అత్యద్భుతమైన పోరాటాన్ని, ఫ్రెంచ్ స్టూడెంట్ రివోల్ట్ అంటారు, 1789 ఫ్రెంచ్ విప్లవంతో పోల్చదగిన విద్యార్థి యువజనుల తిరుగుబాటు. కొందరు మేధావులు ఇక నుంచి కార్మిక వర్గం కాదు, విద్యార్థి యువజనులే విప్లవాలు నడుపుతారు అని సిద్ధాంతాలు చేసేంతగా ప్రభావం వేసిన ఒక గొప్ప ఉద్యమం. ఆ ఫ్రెంచ్ ఉద్యమం గురించి, ఫ్రెంచ్ విద్యార్థి ఉద్యమం గురించి ఒక ఫ్రెంచ్ రచయిత, ఒక ఫ్రెంచ్ జర్నలిస్టు బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అనే పుస్తకం రాస్తే, అది 68లో జరిగిన విప్లవం తిరుగుబాటు, 69-70లో పుస్తకం వచ్చింది. వెంటనే దాన్ని మహాకవి శ్రీశ్రీ తెలుగు చేశాడు. కరీంనగర్ నుంచి విజయ్ కుమార్, కరీంనగర్ ఉద్యమ సాహితీ, దాన్ని పుస్తకంగా రెక్కవిప్పిన రెవల్యూషన్ అని సృష్టించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది చూడండి. ఎక్కడి విప్లవం, ఎక్కడి తిరుగుబాటు, ఎక్కడి రక్తపాతం, ఎక్కడి రక్తమోడ్చిన విద్యార్థి యువజనులు, ఎక్కడ కరీంనగర్ లో అంటే ఎక్కడ బత్తి ముట్టిస్తే ఎక్కడ తేలుతుంది, ఎక్కడ ప్రారంభమైన ఒక ధార ఎక్కడ మహానదిగా మారుతుంది, ఎక్కడ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ అన్నిటికీ శిఖరాయమానమైంది. నేను అమెరికా దగ్గర నుంచి ప్రారంభించి అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో అనేక దేశాలు ఉన్నాయి, ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి, ఫ్రాన్స్ ఉంది. ఈ అన్నిటికీ శిఖరాయమానమైనది చైనాలో జరిగిన మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం. 1966లో గ్రేట్ డిబేట్ ముగించి 1956లో ఈ ప్రపంచాన్ని వర్గ పోరాటం నుంచి తప్పించడానికి క్రిస్చవ్ ఒక ఆలోచన ప్రారంభించాడు. ఇక నుంచి వర్గ పోరాటం వద్దు, ఇక నుంచి శాంతియుత పరివర్తన సాధ్యమే, శాంతియుత పోటీ సాధ్యమే, శాంతియుత సహజీవనం సాధ్యమే. ఇక వర్గ పోరాటం లేకుండా పెట్టుబడిదారీ విధానం సోషలిజంలోకి దానంతటదే ప్రవహిస్తుంది అని రివిజనిజం ప్రకటించినప్పుడు, సంస్కరణవాదం ప్రకటించినప్పుడు, వర్గ సామరస్యవాదం ప్రకటించినప్పుడు గ్రేట్ డిబేట్ ప్రారంభించింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. 1956 నుంచి 1966 దాకా 10 సంవత్సరాల పాటు గ్రేట్ డిబేట్ చేసింది. వర్గ పోరాటం ఎందుకు అవసరం, వర్గ పోరాటాన్ని ఎందుకు మర్చిపోకూడదు, వర్గ పోరాటమే నిరంతరంగా సమాజ చరిత్రకు చోదక శక్తి, దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. 10 సంవత్సరాల మహా చర్చ, గ్రేట్ డిబేట్ తర్వాత 1966లో మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభం. నిజానికి మనందరము నక్సల్బరీ రాడికల్ విద్యార్థి సంఘం
సాంస్కృతిక విప్లవ శిశువులు. సాంస్కృతిక విప్లవంలో పొరపాట్లు జరిగాయి, తప్పులు జరిగాయి, చాలా మంది చాలా చర్చలు, చాలా పుస్తకాలు రాశారు, పండితులు, మేధావులు. కానీ మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం మళ్ళీ ఒకసారి వర్గ పోరాటాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చింది. రివిజనిజం మీద తిరుగుబాటు ప్రకటించింది. ఇక రివిజనిజం చెల్లదు, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అప్పటి వరకు ఏమన్నారు? జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్నాయి. అది మాత్రమే కాదు, దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్నాయి అని 1947 నుంచి 62 దాకా తప్పుడు స్వాతంత్రాలు ఇచ్చారు. జాతులు విముక్తిని కోరుతున్నాయి అని జాతి విముక్తి పోరాటాలను వక్రీకరించడానికి ప్రయత్నం చేశారు. కానీ అసలు సమస్య ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. విప్లవాన్ని కోరుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ విప్లవానికి నాయకత్వం వహించే కార్మిక వర్గ పోరాట శక్తి ఉండాలి. ఈ కార్మిక వర్గ పోరాట శక్తి ఒక విశాల దృక్పథంతో అన్ని పోరాటాలను తనలో సంలీనం చేసుకుని ముందుకు సాగాలి. ఇది చెప్పింది శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం. ఇన్ని నేపథ్యాల వెనుక జాతీయ స్థాయికి వద్దాం. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచమంతా ఇన్నిన్ని విప్లవ గాలులు వీస్తూ ఉన్నాయి. విప్లవ యుగ స్వభావం నిర్మాణం అవుతూ ఉన్నది. ఈ విప్లవ యుగ స్వభావానికి సహజంగానే భారతదేశం కూడా స్పందించింది, భారత సమాజం కూడా స్పందించింది, భారత సమాజంలోని విద్యార్థి యువజనులు స్పందించారు. అందువల్లనే దాని ఫలితమే నక్సల్ బరి ప్రజ్వలన. 1966లో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైతే 1967 మేలో నక్సల్ బరి ప్రజ్వలన సాగింది. నక్సల్ బరి ప్రజ్వలనను కాసేపు పక్కన పెడదాం. దేశంలోనే ఎటువంటి సంక్షోభం, పాలక వర్గాలలో కూడా, పాలనలో కూడా సంక్షోభం వ్యాపించి ఉన్నది చూస్తే 1947 నుంచి 67 దాకా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ 1967 ఎన్నికలలో 7 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇంకా కాంగ్రెస్ పాలన మేము అంగీకరించాము. విప్లవం అంటే ఏమిటని లెనిన్ ఎప్పుడో 1924లోనే చనిపోయాడు. 17లోనో 15లోనో రాసిన ఒక వ్యాసంలో ఉన్నాడు. విప్లవం అంటే ఏమిటంటే పాలకులు నిన్నటి వరకు పాలించిన పద్ధతిలో పాలన కొనసాగించడం అసాధ్యం కావడం, పాలితులు నిన్నటి వరకు పాలించబడిన స్థితిలోనే కొనసాగడం అసాధ్యం కావడం. ఇవి రెండు 1960లో అయ్యాయి. అది నక్సల్బరీ ప్రజల వైపు నుంచి, పాలితుల వైపు నుంచి, పీడితుల వైపు నుంచి కాసేపు దాన్ని పక్కన పెడదాం. పాలకులలోనే ఎటువంటి సంక్షోభం వ్యాపించింది. 1967 ఎన్నికలలో పాలక వర్గాలలో ఒక ముఠాను తీసేసి ఇంకో ముఠా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేసింది. గుజరాత్లో, బీహార్లో అనేక విద్యార్థి యువజన ప్రజా ఆందోళనలు సాగాయి. మన ప్రాంతానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఒక ఉజ్వలమైన ఉద్యమం. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావడానికి వరంగల్లో పోలీస్ కాల్పుల్లో విద్యార్థులు బలైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు బలైపోయారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమం 1969లో తెలంగాణ, జై తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమం. 1972లో ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమం. అంటే 1966 నుంచి 72, 73 దాకా సమాజం కుత ఉడుకుతున్నది. సమాజం ఒక అగ్ని పర్వతం లాగా ఉన్నది. ఈ అగ్ని పర్వతం ఎట్లా పేలిపోతుంది, ఎప్పుడు పేలిపోతుంది తెలియదు. అందువల్లనే 1969లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి, మనం ఏదో ఒక చర్య తీసుకోకపోతే దేశంలో ఎర్ర విప్లవం రానున్నది, రెడ్ రెవల్యూషన్ రాబోతున్నది, దీన్ని ఆపడానికి గ్రీన్ రెవల్యూషన్ తేవలసి ఉన్నది అని ప్రకటించింది. అందులో భాగంగానే బ్యాంకుల జాతీయకరణ ప్రకటించింది, అందులో భాగంగానే భూ సంస్కరణలు ప్రకటించింది, అందులో భాగంగానే రోటీ కపడా ఔర్ మకాన్ అన్నది అనేక పనులు చేసింది. కానీ పాలక వర్గాలు వేసే అతుకులతో, మాటలతో సామాజిక సంక్షోభాలు సమస్యకు, సామాజిక సంక్షోభాలు ప్రజల చొరవతో, ప్రజల సృజనాత్మకతతో, ప్రజల నాయకత్వంతో, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే పరిష్కారం అవుతాయి.
అందువల్లనే నక్సల్బరీ భారత సంక్షోభానికి, భారత సమాజ సంక్షోభానికి ఒక నిజమైన పరిష్కారంగా 67లో ఈ దేశ ప్రజల ముందరికి వచ్చింది. ఇవాల్టికి ఆ పరిష్కారం అట్లాగే, పరిష్కారం జరగవలసిన ప్రయత్నం అట్లాగే నిలిచి ఉంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు భారత సమాజంలోని అసమానతల సమస్య, భారత సమాజంలోని దోపిడీ సమస్య, భారత సమాజంలోని పీడన సమస్య, భారత సమాజంలోని సామాజిక న్యాయ సమస్య, ఇవి పరిష్కారం కావాలంటే నక్సల్బరీ తప్ప మరొక మార్గం లేదు అని 1967లో నక్సల్బరీ ప్రకటించింది. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే విద్యార్థి సంఘాల దగ్గరికి వద్దాం. నక్సల్బరీ ఒక తప్పును సవరించే క్రమంలో మరొక తప్పు జరుగుతుంది అన్నట్టుగా, పాత రివిజనిజం చేసిన తప్పులను సవరించే క్రమంలో పాత రివిజనిస్ట్ పార్టీలు, పాత రివిజనిజం ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ఆ ప్రజా సంఘాలకు రాజకీయ చైతన్యం ఇవ్వకపోయినందువల్ల అవి ధ్వంసమైపోయాయి. ఒక పార్టీ ప్రజా సంఘం అని చెప్పుకుంటారు, కానీ అది ఆ పార్టీ ప్రజా సంఘం అని నాయకులకు కూడా తెలియదు. నాయకులు కూడా తమ నిత్య జీవిత మత ఛాందసత్వంలో, దోపిడీలో, పీడనలో కూరుకుపోయి ఉంటారు, అవినీతిలో కూరుకుపోయి ఉంటారు. ప్రజా సంఘాలకు కూడా పార్టీల రాజకీయ చైతన్యం అందడం లేదు. ఇటువంటి స్థితి వల్ల అసలు ప్రజా సంఘాలు పెట్టడమే తప్పు. ప్రజా సంఘం అనేది పెడితేనే రివిజనిజం అయిపోతుంది, కనుక ప్రజా సంఘాలు పెట్టకూడదు అని నక్సల్బరీ మొదట భావించింది. అది పొరపాటైన తర్వాత గుర్తించాం, తర్వాత తెలుసుకున్నాం. కానీ అందువల్లనే ప్రజా సంఘాలు వద్దు అనుకున్నందువల్లనే అప్పటి వరకు 1936లో ఏర్పడిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నది. 1964లో పార్టీ చీలగానే ఏర్పడిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. 1969లో సిపిఐఎంఎల్ ఏర్పడినప్పుడు ఒక విద్యార్థి సంఘం ఉండొచ్చు కదా, ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. కానీ సిపిఐఎంఎల్ ఆ రోజుల్లో ఉన్న అవగాహన వల్ల ప్రజా సంఘాలు పెట్టకూడదు, అందువల్ల విద్యార్థి సంఘం కూడా పెట్టకూడదు, విద్యార్థి సంఘాన్ని కూడా పెట్టలేదు. అందుకే 1972లో శివసాగర్ కేజీ సత్యమూర్తి రాసిన ఒక కవిత ఉంది. ఓ విద్యార్థి, బానిస చదువులకు బందీ అవుదువా, లేక విప్లవ పోరాటంలో వీరుడి అవుదువా. ఇది మాత్రమే ఛాయిస్. బానిస చదువులోనే ఉండు, లేదా బానిస చదువులను వదిలేసి పోయి విప్లవ పోరాటంలో వీరుడివిగా. ఇది ఆ రోజుకి అవగాహన. మనం మా గతంలో ఈ పొరపాటు చేశాము అని చెప్పుకోవడానికి ఏమి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దాని నుంచి మనం అధిగమించాం, దాన్ని తప్పని తెలుసుకున్నాం, దాని నుంచి ముందుకు వచ్చాం అని అనుకోవాలి. అందువల్లనే అద్భుతమైన విద్యార్థి నాయకుడు పంచాది కృష్ణమూర్తి, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాలను నిర్మించిన వాడు. ఆయన విద్యార్థి సంఘాల మీద దృష్టి పెట్టకుండా, విద్యార్థి సమీకరణ మీద దృష్టి పెట్టకుండా శ్రీకాకుళం విప్లవోద్యమంలోకి పోయాడు. సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి తొలి కార్యదర్శి అయ్యాడు. మొట్టమొదటి ఎన్కౌంటర్లో 1969 మేలో హతమైపోయాడు. బూటకపు ఎన్కౌంటర్లో హతమైపోయాడు. పంచాయతీ కృష్ణమూర్తి ఒక్కడు మాత్రమే కాదు, అనేక మంది విద్యార్థి నాయకులు తాము చదువుకున్న కాలంలో విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి రాజకీయాలు నడిపిన వాళ్ళు, కామ్రేడ్ చాగంటి భాస్కర్ రావు, కామ్రేడ్ దేవినేని మల్లికార్జునుడు, కామ్రేడ్ రాజారాం రెడ్డి, కామ్రేడ్ నాగరాజు, కామ్రేడ్ దుష్యంతు, కామ్రేడ్ అప్పారావు, జాబితా చదవండి. శ్రీకాకుళం విప్లవోద్యమంలోకి వెళ్ళి శ్రీకాకుళం విప్లవోద్యమాన్ని నిర్మించి ఆ నిర్మాణ క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లలో హతమైపోయారు. అనేక విద్యార్థి సంస్థల్లో, వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు. ఆనాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 3 విశ్వవిద్యాలయాలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఈ 3 విశ్వవిద్యాలయాల్లో కావచ్చు విద్యార్థులు నక్సలైట్ భావాలతో, నక్సల్బరీ భావాలతో ప్రభావితం అవుతున్నారు, ప్రేరణ పొందుతున్నారు. ఉన్నది ఒకటే మార్గం, అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఈ దశలో 1972 చివరి నుంచి పునరాలోచన ప్రారంభం. నిజమేనా? అది ఒక్కటే పోరాటమా? ఇంకా అనేక పోరాటాలు ఉన్నాయి కదా, అనేక రంగస్థలాలు ఉన్నాయి కదా, అనేక కార్యక్షేత్రాలు ఉన్నాయి కదా. ఇన్ని కార్యక్షేత్రాలలో అది
ప్రధానమైన పోరాటం, కీలకమైన పోరాటం, అదే అంతిమంగా రాజ్యాధికారాన్ని సాధించే పోరాటం. అందులో మరొక చర్చ లేదు, మినహాయింపు లేదు. కానీ ప్రజలలో అనేక సమూహాలు ఉన్నాయి. ఇది అనేక వైపుల సమాజం, ఇది ఒక బహుళత్వ సమాజం. ఈ బహుళత్వ సమాజంలో భిన్న సమూహాలను సమీకరించడానికి, సంఘటితం చేయడానికి, పోరాటంలోకి నడిపించడానికి, వాళ్ళ సమస్యల మీదనే పోరాడడానికి, అంతిమంగా నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలు నేర్పడానికి ఆయా ప్రజా సమూహాలను సంఘటితం చేయాలి, సమీకరించాలి. అందువల్ల అన్ని ప్రజా సమూహాలలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలి. అది 1972-73 నాటికి వస్తున్న, ఎదుగుతున్న, అభివృద్ధి చెందుతున్న ఆలోచన. అందువలనే ఆంధ్రప్రదేశ్లో కనీసం 10-12 నగరాలలో వేరు వేరు పేర్లతో నక్సల్బరీ ప్రభావిత విద్యార్థి సమూహాలు ఏర్పడ్డాయి. ఒక చోట డెమోక్రటిక్ స్టూడెంట్స్ అన్నారు, ఒక చోట ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అన్నారు, ఒక చోట ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అన్నారు, ఒక చోట రాడికల్ స్టూడెంట్స్ అన్నారు. అనేక చోట్ల అనేక రకాల విద్యార్థి బృందాలు ఏర్పడడం ప్రారంభమైంది. ఈ విద్యార్థి బృందాలు ఒకవైపు ఏర్పడుతుండగానే, ఇంతకుముందు తుషార్ చెప్తున్నాడు, 1972 ఏప్రిల్ 14న జార్జ్ రెడ్డి హత్య జరిగింది. జార్జ్ రెడ్డి హత్య విద్యార్థి సంఘాలలో, విద్యార్థి సంస్థలలో, నగరాలలో మతోన్మాదానికి వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం గురించి, వ్యవస్థకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం గురించి, విద్యార్థి సమస్యల మీదనే విద్యార్థులను కూడగట్టవలసిన పోరాటం గురించి, ఆ అవసరం గురించి తెలియజెప్పింది. సరిగ్గా అప్పుడే 72, 73, 74 అధిక ధరల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అధిక ధరల ఆందోళనల్లో అగ్రభాగాన నిలిచిన వాళ్ళు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్, డెమోక్రటిక్ స్టూడెంట్స్, రాడికల్ స్టూడెంట్స్, వేరు వేరు చోట్ల నుంచి విద్యార్థి బృందాలు. ఈ విద్యార్థి బృందాలన్నిటినీ ఒక్క చోటికి తెచ్చి ఒకే ఒక్క రాష్ట్ర వ్యాపిత సంఘ నిర్మాణంగా మార్చాలి అనే ఒక ఆలోచన వచ్చిన ఫలితమే 1974 అక్టోబర్ 12-13లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు దాని మొదటి మహాసభ. కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చదివితే ఆశ్చర్యం వేస్తుంది. 1974 అక్టోబర్ 12-13లో ఈ సభ జరగాలి. 1974 అక్టోబర్ 1 సంచికలో, పిలుపు సంచికలో టి సత్యప్రసాద్ అనే పేరుతో, టి సత్యప్రసాద్ అంటే సత్యప్రసాద్ 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోలీసుల తుపాకీ తూటాలకు బలైపోయిన అమరవీరుడు. ఆ అమరవీరుడి పేరుతో కొండపల్లి సీతారామయ్య వ్యాసం రాశారు. 1974 అక్టోబర్ 1 సంచికలో, అంటే ఇంకా 15 రోజులకు సభలు జరగబోతున్నాయి. సభలు జరగబోతున్నప్పుడు ఆయన ఇవాళ విద్యార్థుల ముందర ఉన్న కర్తవ్యాలు ఏమిటి అని ఒక 4 పేజీల వ్యాసం రాశారు. వాటికి చదవండి, ఎంత ప్రాసంగికమైన వ్యాసం. 51 సంవత్సరాల కింది వ్యాసం అది. విద్యార్థులు అనేక రంగాల్లో పోరాడుతున్నారు. అప్పటికే గుజరాత్ లో పోరాటాలు జరుగుతున్నాయి, బీహార్ లో పోరాటాలు జరుగుతున్నాయి, ఇక్కడ విశాఖ ఉక్కు ఆందోళన జరిగింది, జై తెలంగాణ ఆందోళన జరిగింది, జై ఆంధ్ర ఆందోళన జరిగింది. ఈ అన్నిటినీ సమీక్షించి ఆయన తప్పకుండా విద్యార్థులు తమ సమస్యల మీద పోరాడాలి, సామాజిక సమస్యల మీద పోరాడాలి. కానీ ఈ తమ సమస్యల పరిష్కారమైన, సామాజిక సమస్యల పరిష్కారమైన విప్లవంలో తప్ప మరెక్కడా లేదు అని గుర్తించాలి. ఇది మొట్టమొదటి షరతు, మొట్టమొదటి గుణపాఠం. ఈ గుణపాఠాన్ని గుర్తించకుండా మీరు ఎన్ని విద్యార్థి సంఘాలు పెట్టినా, ఎన్ని నినాదాలు ఇచ్చినా, ఎన్ని సభలు జరిపినా ఏ ప్రయోజనము లేదు. ఈ గుణపాఠాన్ని గుర్తించండి. ఆయన 4 గుణపాఠాలు రాశారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ వ్యాసంలో అయితే 50 ఏళ్ల వెనుకనే ఎంత ముందు చూపుతో, ఎంత దూరదృష్టితో ఇది రాశారు. ఈ దేశంలో అసంఖ్యాక జనబాహుళ్యం రైతాంగంగా ఉన్నది కనుక, వ్యవసాయ రంగంలో ఉన్నది కనుక, గ్రామ సీమల్లో ఉన్నది కనుక విద్యార్థుల ప్రధాన కర్తవ్యం గ్రామ సీమలతో మమేకం కావడం, రైతాంగంతో మమేకం కావడం, కార్మిక వర్గంతో మమేకం కావడం. అది కాకుండా ఇంకేమీ సాధించలేరు. అట్లాగే అదే సమయంలో
తమ విద్యార్థి సమస్యల మీద పోరాటం చేస్తూనే, విద్యాలయాల్లో పోరాటాలు చేస్తూనే ఈ పోరాటాలను తప్పనిసరిగా మొత్తంగా జరిగే నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా గుర్తించడం అనేది ఒక తప్పనిసరి షరతు అని కూడా రాశారు. ఈ విద్యార్థి సమస్యల పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవంలో మాత్రమే ఉందని, ప్రజల సాయుధ పోరాటాలను బలపరచడం ఇవాళ అవసరమని, రైతాంగంతో కార్మికులతో మమేకం కావడం ఇవాళ అవసరమని ఆయన చేసిన సూచనలు, ఆయన ప్రతిపాదించిన చర్చ ప్రాతిపదిక, వీటి ఆధారంగానే 1974 అక్టోబర్ 12న PDSU మొదటి మహాసభలో ప్రణాళిక మీద చర్చ ప్రారంభం కాగానే, ప్రణాళిక మళ్ళీ పాత SFI ప్రణాళిక లాగానే, ASF ప్రణాళిక లాగానే, DSU ప్రణాళిక లాగానే నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా విద్యార్థి ఉద్యమాలు అనే మాట లేకుండా రాస్తున్నారు. ప్రజలు చేసే సాయుధ పోరాటాలని సమర్థిస్తాము అనే మాట లేకుండా రాస్తున్నారు. రైతాంగంతో కార్మిక వర్గంతో మమేకం కావాల్సిన కర్తవ్యాన్ని గుర్తించకుండా ప్రణాళిక రాస్తున్నారు. ఇవి ప్రణాళికలు చేరిస్తే తప్ప విద్యార్థి సంఘం ఒక నిజమైన విప్లవ విద్యార్థి సంఘం కాజాలదు. ఇప్పటి వరకు ఉన్న రివిజనిస్ట్ విద్యార్థి సంఘాల కొనసాగింపు అవుతుంది అని చర్చించిన ఫలితంగా 1974 నేను ఇంతకుముందు చెప్పిన పిలుపు సంచిక తర్వాత సంచిక చూడండి. ఇది అక్టోబర్ సంచిక అయితే, ఆ తర్వాత నవంబర్ సంచికలో 570 మంది ప్రతినిధులు PDSU సభకు, అది కూడా సరోజినీదేవి హాల్లో జరిగింది కాగా, దాంట్లో నుంచి 400 మంది బహిష్కరించి సారస్వత పరిషత్ హాల్కు వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటు అవుతున్నది అని కన్వీనర్ గా ఎన్ వెంకటరమణి ప్రకటించాడు. రెండో రోజు మర్నాడు అక్టోబర్ 13న, అంటే రేపటి రోజున, సరిగ్గా 50 సంవత్సరాల కింద జరిగిన ఘటన. ఇప్పటికి ఇంకా 50 సంవత్సరాల కింద RSU ఏర్పడలేదు. RSU కోసం మల్ల గుల్లాలు జరుగుతున్నాయి, పురిటి నొప్పులు పడుతుంది, ఒక కొత్త సృష్టి రాబోతుంది. అట్లా ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం మర్నాడు రేపు అక్టోబర్ 13న మహారాష్ట్ర మండల్లో మా మహాసభ జరుపుతాము అని పత్రికా సమావేశాన్ని చెప్పారు. మర్నాడు పొద్దున మహారాష్ట్ర మండల్, మీ అందరికీ తెలుసు మహారాష్ట్ర మండల్ సరోజినీదేవి హాల్కి ఎదురుగానే మహారాష్ట్ర మండల్ ఉంటుంది. మహారాష్ట్ర మండల్కు ప్రతినిధులు వెళ్ళేసరికి పోలీసులు గిరాయించున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం పుట్టుకనే నిర్బంధాల మధ్య పుట్టింది. మహాసభ మొట్టమొదటి మేము మహాసభ అక్కడ జరుపుకోబోతున్నాము అని పత్రికలకు చెప్పారు. పత్రికల్లో వార్త వచ్చింది. మర్నాడు పొద్దున అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం పోలీసులు అరెస్ట్ చేస్తాము, మీరు హాల్లోకి వెళ్తే హాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు ఎల్ జగన్మోహన్ రెడ్డి పిలుపులో వచ్చైన వార్త ఉంది. ఎల్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి. ఆయన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి. నేను చాలా సన్నిహితంగా ఆయనతో మెలిగాను. ఆయన ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీలో మొదటి విడత అరెస్ట్ చేసి కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత విదేశాలకు ఎక్కడికో వెళ్ళాడన్నారు. ఆయన గురించి మనకు తెలియదు. మొదటి 1975 ఫిబ్రవరి 2021న ఏదో చెప్తూ ఎల్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సభను ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఈ సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి అని చర్చించారు అన్నారు. 3 నెలల తర్వాత ఫిబ్రవరి 2021న మహాసభ జరిగింది. అధ్యక్షుడు ఎన్ వెంకటరమణి, ఉపాధ్యక్షులు 3 యూనివర్సిటీలకు 3, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సివి సుబ్బారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏవి సుబ్బారావు అని ఉండేవారు. 3వ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఉపాధ్యక్షులుగా శైల కుమార్, ఆయన ఇంకా ఉన్నారు. కానీ ఆ తర్వాత రాజకీయాలు వదిలేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. వరంగల్కు చెందిన ఏవి సుబ్బారావు వెంటనే RSUకు రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సివి సుబ్బారావు జైలుకు వెళ్ళాడు. జైలు నుంచే MA ఎకనామిక్స్ విద్యార్థిగా ఉండేవాడు అప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. జైలు నుంచే పరీక్షలు రాసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా చేరాడు. ఢిల్లీలో పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ PUDR అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి
దేశవ్యాప్తంగా పౌర హక్కుల అణచివేత మీద అపారమైన కృషి చేశాడు. 94-95లో గుండెపోటుతో మరణించాడు. మన మొట్టమొదటి తరం నాయకత్వం అది. ఆ తర్వాత చరిత్ర రవి చెప్తాడు, ఆ చరిత్రలోకి నేను పోను. కానీ ఒక్క అంశం మాత్రం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏంటి మరి? సరే, మీరు ఇదంతా గత 3 రోజులుగా 4 రోజులుగా చాలా మంది అడుగుతూ ఉన్నారు. మీరు కేవలం ఏదో కార్యాచరణకు పిలిపివ్వడానికి ఈ పని చేస్తున్నారా? కార్యాచరణకు పిలిపించేంత పెద్దవాళ్ళం కాము. అయినా ఒకరు చెయ్యమనగానే ఎవరు చెయ్యరు, ఒకరు వద్దనగానే ఎవరు మానరు. మేము ఏది చేయమని చెప్పడం లేదు, ఏది వద్దని చెప్పడం లేదు. మా అనుభవాలు ఇవి. మా అనుభవాలు ఇంతవరకు చరిత్రగా నిక్షిప్తం కాలేదు. ఈ అనుభవాల నుంచి ఇవాళ మొదటిసారి మేము నిక్షిప్తం చేస్తూ ఉన్నాము. వీటి నుంచి మీరు ఏమైనా పాఠాలు తీసుకోగలరా? ఇది చెప్పడానికే మేము ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకన్నా పెద్ద ఉద్దేశాలు లేవు. కానీ అనేక రకాల అభిప్రాయాలు, అసలు ఉద్యమాలే లేవు, అసలు విద్యార్థులకు ఉద్యమాల ఆలోచనలే లేవు, చదువే లేదు, ఆలోచనే లేదు, ఎందుకు మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు అనే మాట చాలా మంది అంటూ ఉన్నారు. నిజమే. 50 ఏళ్ల రాడికల్ విద్యార్థి ఉద్యమంలో ఎక్కువలో ఎక్కువ 1975 నుంచి 92 వరకు, అందులో మధ్యలో 2 ఏళ్ళు ఎమర్జెన్సీ పోయింది. 92లో నిషేధం విధించారు. నిషేధం తర్వాత కూడా 7 సంవత్సరాల పాటు అజ్ఞాతంగా పనిచేసింది. మొత్తంగా పనిచేసిన కాలం తీసుకుంటే 25 సంవత్సరాలు కాదు. కానీ ఆ తర్వాత 25 సంవత్సరాలకు కూడా రాడికల్ అనే మాట వింటే ఒళ్ళు గగురు పొడిచే, రోమాలు నిక్క పొడుచుకునే, ఉత్తేజం రగిలే, కసి రగిలే ఒక ఉజ్వలమైన సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంప్రదాయాన్ని కొనసాగించగలమా? కొనసాగిస్తారా విద్యార్థులు? కొనసాగించలేరు అని చాలా మంది నిరాశావాదులు అంటూ ఉన్నారు. కానీ ఈ 25 ఏళ్లలోనే చూసుకోండి, 21వ శతాబ్దం ప్రారంభమైన తర్వాత శివసుందర్ ఈ విషయాలు మాట్లాడతాడు, నేను ఆ వివరాల్లోకి పోను. కానీ 21వ శతాబ్దం ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధంగా లేరు, రారు అని మీరందరూ అంటున్న కాలంలోనే తెలంగాణ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలో వీరోచితంగా పాల్గొన్నాం. ఫలితం ఏమైంది తర్వాత విషయం. కొన్ని వేల మంది విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. అది కూడా కాసేపు పక్కన పెట్టండి. అది ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఉద్వేగాలు ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి పోరాడారు. 2015 నుంచి గత 10 సంవత్సరాల్లో తీసుకోండి, దేశవ్యాప్త చరిత్ర. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో, జేఎన్యూలో ఆందోళన, ఢిల్లీ యూనివర్సిటీలో, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆందోళన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య తర్వాత జరిగిన ఆందోళన, జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు, జామియా మిలియాలో ఆందోళనలు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో జరిగిన ఆందోళనలు, బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్థినులు జరిపిన ఆందోళనలు, ఐఐటి మెడ్రాస్ లో అంబేద్కర్, పూలే, పెరియార్ స్టడీ సర్కిల్ జరిపిన ఆందోళనలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో విద్యార్థులు జరిపిన ఆందోళనలు. ఒక్కసారి ఈ 10 సంవత్సరాల చరిత్ర చూడండి. విద్యార్థి యువజనులలో పోరాట చేమ, పోరాట చైతన్యం, పోరాట దీప కళిక ఆరిపోయిందా? ఇది ఇక్కడి సంగతి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూడండి. అరబ్ స్ప్రింగ్ అన్నారు, అరబ్ దేశాలన్నిట ఎవరు తిరగబడింది? వాట్సప్ తరం అనే సెల్ ఫోన్లు పట్టుకొని పనిచేసే విద్యార్థి యువజనులు, శ్రీలంకలో విద్యార్థి యువజనులు, బంగ్లాదేశ్ లో విద్యార్థి యువజనులు, అమెరికాలో గత సంవత్సరం ఎన్కాంప్మెంట్ పేరిట గాజా మీద జరుగుతున్న దుర్మార్గమైన యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతి విశ్వవిద్యాలయంలోనూ, ప్రతి కాన్వకేషన్ లోనూ విద్యార్థులు. ఏమిటి కారణం? విద్యార్థులలో పోరాట చైతన్యం సన్నగిల్లిందా? విద్యార్థులు వేడి నెత్తురు ఉండేవాళ్ళు, ఆదర్శాలు ఉండేవాళ్ళు, ఒక ఆ వయసులో ముందు వెనుక చూడకుండా కార్యాచరణలోకి దిగేవాళ్ళు. అది లేదా ఇప్పటికీ? అది రద్దయిపోయిందా? 2 ఉదాహరణలు మాత్రం చెప్తాను, ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. 2024 ఉదాహరణ. అంటే తమ బతుకు భద్రంగా ఉంటే, తమ కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఇక సమాజం గురించి పట్టించుకోవడం మానేస్తారు, సమాజం గురించి ఆలోచించరు, ప్రశ్నించరు, తిరగబడరు అని
ఒక జనరల్ స్థూలమైన అభిప్రాయం చెప్తూ ఉన్నారు కదా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ విద్యార్థిని శృతి కుమార్, ఆమెకు పోయేది ఏమీ లేదు. ఆమె ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, అమెరికాలో చదువుకుంటుంది, అమెరికాలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. కాన్వొకేషన్ అడ్రస్ లో గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి నిరసన ప్రకటించింది. అది ఎక్కడో హార్వర్డ్ లో అంత దూరం పోకండి అంటే, మన దగ్గర మద్రాస్ ఐఐటిలో ధనంజయ్ బాలకృష్ణ అనే విద్యార్థి, ఎంటెక్ విద్యార్థి, డబుల్ ఎంటెక్ విద్యార్థి, అత్యంత ప్రతిభావంతుడు. వాళ్ళు 21, 22, 23 ఏళ్ల వయసు వాళ్ళు. ఆయన కాన్వొకేషన్ అడ్రస్ లోకి వచ్చి, కాన్వొకేషన్ అడ్రస్ లో మనం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతున్నది మనం ఒకసారి ఆలోచించాలి. మనం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా గాజాలో చిన్న పిల్లలను చంపడానికి ఉపయోగపడుతున్నది. ఇప్పటికైనా సిగ్గుపడాలి మనం. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆలోచన? విద్యార్థులలో, యువజనులలో, యువ రక్తంలో ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంటుంది, న్యాయ భావన అనేది ఉంటుంది. అది ప్రతి మనిషిలోనూ ఉండే నిప్పు. నివురు కప్పి ఉండొచ్చు, ఆ నివురు ఊదవలసి రావచ్చు, ఆ నివురు చాలా పేరుకుపోయి ఉండొచ్చు, చాలా గట్టిగా ఊదవలసి రావచ్చు. న్యాయ భావన ప్రతి మనిషిలోనూ ఉంది, ఉంటుంది. తప్పనిసరిగా అది ఎన్నడో మహాజ్వాలగా ఎగుస్తుంది. ఆ మహాజ్వాలగా ఎగయడానికి చుట్టూ ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి. పొద్దున్న నుంచి అనేక మంది వక్తలు చెప్పారు. అధిక ధరల సమస్య అట్లాగే ఉంది, నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది, విద్యారంగ సమస్యలు అట్లాగే ఉన్నాయి, సామాజిక రాజకీయ ఆర్థిక సంక్షోభాలు అట్లాగే ఉన్నాయి. చుట్టూ ఎటు చూస్తే అటు సమస్యలు. ఈ సమస్యల నుంచి ఎన్ని ఉద్వేగాలైనా, ఎన్ని సెంటిమెంట్లైనా, ఎన్ని మత భావనలైనా కొన్నాళ్ళు చూకొట్టవచ్చు. కానీ భౌతికమైన కారణాలు ఒక ఆత్మికమైన చైతన్యవంతమైన సెన్స్ ఆఫ్ జస్టిస్ తో కలగలిస్తే భవిష్యత్తు విద్యార్థులదే, యువజనులదే, న్యాయానిదే, తప్పనిసరిగా ప్రజలదే. ఆ భవిష్యత్తు ప్రజలదే అని రాడికల్ విద్యార్థి సంఘం నేర్పింది. నేనుగా ఉన్నానంటే, నేను ఒక రచయితగా, వక్తగా, ఉపన్యాసకుడిగా, సంపాదకుడిగా ఉన్నానంటే రాడికల్ విద్యార్థి సంఘం. నేను రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన 9 సంవత్సరాలు నాకు ప్రతి వారము మా కాలేజీ ముందర రాడికల్ వాయిస్ వేయడంలో భాగంగా మా నాయకుడు యాకే ఇక్కడ ఉన్నాడు, మా నాయకుడు గోపగాని అయ్యయ్య మరణించాడు, ప్రతి వారము మా దగ్గరకు వచ్చేవాడు. మా నాయకుడు పులి అంజయ్య మరణించాడు. అటువంటి వందలాది అమరుల స్ఫూర్తితో నేనుగా ఉన్నానంటే రాడికల్ విద్యార్థి సంఘమే కారణం. మనుషులు సామాన్య మానవుల నుంచి అసామాన్య మానవులుగా మారిన ఒక అద్భుత రసాయనిక సమ్మేళనాన్ని చూపిన, మన కళ్ళ ముందర చూపిన సంఘం రాడికల్ విద్యార్థి సంఘం. రాడికల్ విద్యార్థి సంఘం స్ఫూర్తిని ఎవరు ఎప్పుడు చెరిపేయలేరు. రాడికల్ విద్యార్థి సంఘం ఇవాళ నిషేధానికి గురై ఉండొచ్చు, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలైనా విధించి ఉండొచ్చు, ఎన్ని నిర్బంధాలైనా ప్రకటించి ఉండొచ్చు. మనుషులలోని న్యాయ భావనను చంపేయగలదు. మనుషులలోని చరిత్ర ఇచ్చే పిలుపును అందుకునే ఒక స్వభావం మనిషికి సహజాతమైనది. ఇవాళ చరిత్ర మళ్ళీ ఒకసారి మనందరం ఇంతకుముందు ఎవరో వస్తే అన్నట్టు వయోజనం అయిపోయాం. బహుశా ఇవాళ మనమేమి చేయలేకపోవచ్చు, కానీ చరిత్ర విద్యార్థి యువజనులకు అటువంటి పిలిపిస్తున్నది. ఆ పిలుపు వాళ్ళు అందుకుంటారనే చరిత్ర మీద విశ్వాసంతో ఇంత ఓపికగా ఇంతసేపు ఉందని అందరికీ కృతజ్ఞత.